అలా ఓ అందమైన మార్నింగ్ని చాలా లేజీగా స్టార్ట్ చేశా. సూర్యుడు కూడా అప్పుడప్పుడే ఉదయిస్తున్న వేళ వెంకటరమణ నేచర్ వాక్ని స్టార్ట్ చేశాడు. ఈ మధ్య ఎక్కడో ఓ కోట్ చదివాను. లేజీ మార్నింగ్, రొటీన్ వర్క్, బోరింగ్ డేస్, హోమ్ ఫుడ్ అండ్ వెరీ గుడ్ స్లీప్ ఇవి ఉంటే చాలంట, ప్రపంచంలో ఇంకేవీ అవసరం లేదంట. ఈ సూక్తులు వినగానే నిజమే కదా అనిపించింది. స్లోగా కొన్నిటిని ఫాలో అవ్వాలి, లేకపోతే ప్రశాంతత కూడా కరువైపోతుంది. ఈరోజు వాకింగ్కి ఎవరు తోడు లేదే అనుకున్నా, బట్ యూనివర్స్ని కంట్రోల్ చేసే సూర్యుడే నాకు తోడుగా ఉన్నాడు. ఇంకేం కావాలి? ఈ కుక్క కూడా నా అలా ఒంటరిగా వాకింగ్కి వచ్చింది. ఈ సీన్ చూస్తుంటే ఉదయాన్నే సూర్యుడు భూగ్రహానికి ఆదేశాలు ఇస్తున్నట్టుంది. కట్ చేస్తే వెంటనే రెడీ అయిపోయి శ్రీకాళహస్తికి వచ్చేసాం. స్వామివారికి చాలా కాలంగా ఒక మొక్కు బాకీ ఉండిపోయింది. ఎలాగైనా అది ఇవాళ తీర్చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నా. దెబ్బకి ఇంట్లో తంతే ఇక్కడొచ్చి పడ్డాం. ఈ గోపురం మెయిన్ గోపురానికి ఆపోజిట్లో ఉంటుంది. చాలా పెద్దదన్నమాట. ఒకసారి వీలైతే విజిట్ చేయండి. ఇది స్వర్ణముఖి నది. శ్రీకాళహస్తికి ఎంటర్ అవ్వాలంటే దీన్ని దాటే వెళ్ళాలి. ఇది గుడి వెనక నుంచే పారుతుంది. ఇప్పుడు మీకు ఆపోజిట్లో ఒక బ్రిడ్జ్ కనిపించింది కదా, అలా రావాలి. ఇటు సైడ్ చూసామంటే ఇంకో బ్రిడ్జ్ వస్తుంది, అలా వెళ్ళాలి. ఇంతకుముందు చాలాసార్లు ఇక్కడికి వచ్చా కానీ ఈ నది దగ్గరికి రాలేదు. వాటర్ చాలా ప్యూరిఫైడ్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఎప్పుడైనా వస్తే దీన్ని మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. కాసేపు ఇక్కడ గడపచ్చు, చాలా బాగానే ఉంది. రే పెట్టినారా ఆవులకి? అవునా? అందరూ ఒకేసారి పోవద్దని మరి భయపడుతుంది అది. ఏమందు తాకు పర్లేదు. శ్రీకాళహస్తి గుడికి ఫస్ట్ గోపురం లోపల నుంచి ఎంటర్ అయ్యామనుకోండి, ఎంటర్ అయిన వెంటనే ఇలా ఓ గోశాల వస్తుంది. కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంది. డిఫరెంట్ ఆవులు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఈ దూడను చూశారు కదా, ఇది చాలా పుట్టిగా చాలా గ్లామర్గా ఉంది. డిఫరెంట్ బ్రీడ్ అన్నమాట. హ్యాపీయరా? గోశాల మధ్యలో ఇలా అమ్మవారి విగ్రహం ఉంటుంది, పాలరాతితో, చాలా అందంగా ఉంది. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరదాం. పిల్లలు ఎంతసేపు అయినా ఆవులతో ఆడుకుంటూనే ఉన్నారు. దీని పేరు సప్త గోకులం అంట. వీళ్ళు బెల్లం ఇస్తారు ఫ్రీగానే. ఆ బెల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి అన్ని ఆవులకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటున్నాయి. మీకేమన్నా సహాయం చేయాలంటే పక్కనే హుండీ ఉంటుంది, మీకు తోచినంత ఇవ్వండి, ఎవ్వరు ఫోర్స్ చేయరు. ఈ గోశాల ముందు వీరభద్ర స్వామి గుడి ఉంది, కంపల్సరీ దర్శించుకోండి, చాలా మంచిదంటారు. వీలైతే నెయ్యి దీపాలు కూడా పెట్టండి. ఈ గుడి ముందు చాలా ఓల్డ్ మర్రి చెట్టు ఉంది, చాలా పెద్దగా ఉంది.
ఇది సెకండ్ గోపురం. ఇప్పుడే నేను గుండు కొట్టాను. గుండు ఈ సెకండ్ గోపురం దగ్గరే కొట్టాలి. లోపల కెమెరా అలో లేదు కాబట్టి ఏం షూట్ చేయలేకపోయాను. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం కుదిరినప్పుడు అలా సరదాగా కాసేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు మరి. ఉంటాను. బాయ్ బాయ్.